హాయ్ అండి, ఈ వీడియోలో మంచి గుమగుమలాడే కమ్మనైన ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. టేస్టీగా ఉంటుందండి, పుల్లగా కారంగా రైస్లోకి సూపర్గా ఉంటుందన్నమాట. కాస్త పచ్చడి వేసుకొని గిన్నెడన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, సేమ్ టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, వీటితో పాటే 1/2 టేబుల్ స్పూన్ వరకు మనము పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒక 50% వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా మనకు పల్లీలు చిట్లడం స్టార్ట్ అయ్యి లైట్గా పప్పు రంగు మారడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో కారాన్ని సరిపడా మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 6-7, ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసేసి చక్కగా వీటన్నిటిని క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, కొంచెం అంటే ఒక గుప్పెడంతా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. ఈ విధంగా మనకు అన్ని వేగిన తర్వాత పక్కకు తీసేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసేసుకొని నేను పెద్ద సైజ్ ముల్లంగి ఒకటి తీసుకున్నాను. పైన పీల్ చేసేసుకొని రౌండ్గా చిన్న చిన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజ్ టొమాటో ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా రాళ్ళుపైన లేదా నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన అసలు ఉండకూడదు, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకుని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ మనము పప్పులు ఇంకా మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా రోట్లో దంచితే ఎలాగైతే మనకు పరగ్గా వస్తాయో ఆ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి ముల్లంగిని కూడా యాడ్ చేసి వాటర్ ఏది యాడ్ చేయకండి. వాటర్ ఏది యాడ్ చేయకుండా ఈ విధంగా మంచి పచ్చడిని రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి కలిపేసుకొని ఏదైనా బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. నేనైతే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి, స్టవ్ అయితే ఆన్ చేయలేదు, ఆఫ్లోనే ఉంది. సో ఇలా షిఫ్ట్ చేసుకున్న దానిలోకి మనం పోపు యాడ్ చేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్గా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్లోకి పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, అలాగే దంచిన వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక సగం ఉల్లిపాయ తరుగు, కరివేపాకు ఇవి వేసేసి చక్కగా పోపు పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా పెట్టిన పోపుని పచ్చడిలోకి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే ఫాలో అయిపోండి.